అన్నదాతలు మరోసారి పోరుబాట పట్టారు. మద్దతు ధర డిమాండ్ల సాధన కోసం ఢిల్లీ బాట పట్టారు. గతంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 3 వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశ రాజధాని ఢిల్లీలో, ఢిల్లీ సరిహద్దుల్లో ఏడాది పాటు ఆందోళనలు చేసిన అన్నదాతలు ఇప్పుడు తమ డిమాండ్ల సాధనకు మరోసారి రోడ్డెక్కారు. అన్నదాతలు చేపట్టిన ఢిల్లీ చెలో యాత్రతో ఢిల్లీ నగర సరిహద్దుల్లో తీవ్ర యుద్ధ వాతావరణం నెలకొంది. అయితే ఢిల్లీని ముట్టడించేందుకు బయలుదేరిన రైతు సంఘాలను, రైతులను అడ్డుకునేందుకు పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. సింగా సరిహద్దుల్లోకి భారీగా రైతులు చేరుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తతలు చోటు చేసుకోవడంతో రైతులపై పోలీసులు టియర్ గ్యాస్, వాటర్ క్యాన్లను ప్రయోగించారు. ఒకానొక సమయంలో డ్రోన్ల సాయంతో కూడా టియర్ గ్యాస్ ప్రయోగించారు. దీంతో పంజాబ్, హర్యానా సరిహద్దులోని శంభు వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు అన్నదాతలు పోలీసులపైకి రాళ్లు రువ్వుతున్నారు. 2020లో 13 నెలల పాటు సరిహద్దు దగ్గర ఆందోళనకు దిగారు. ఈసారి ఎన్ని రోజులైనా తమ డిమాండ్లు నెరవేర్చే వరకు నిరసన కొనసాగిస్తామంటున్నారు రైతులు. సూది నుంచి సుత్తి వరకు రాళ్లను పగలగొట్టే పనిముట్లతో సహా తమ ట్రాలీలో కావలసినవన్నీ ఉన్నాయంటున్నారు రైతులు. 6 నెలల రేషన్తో గ్రామాన్ని విడిచిపెట్టామని తెలిపారు. ట్రాక్టర్లు, ట్రాలీలతో చేస్తున్న పాదయాత్రను అడ్డుకునేందుకు డీజిల్ సరఫరా చేయడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. గతసారి 13 నెలలుగా తాము పోరాడుతున్నామని, డిమాండ్లను నెరవేరుస్తామన్న ప్రభుత్వం మాత్రం తమ హామీలను నిలబెట్టుకోవట్లేదన్నారు. ఈసారి తమ డిమాండ్లని నెరవేర్చిన తర్వాతే నిరసన విరమిస్తామన్నారు. అన్ని పంటలకు ఎంఎస్సీకి హామీ ఇచ్చే చట్టాన్ని రూపొందించడం, రైతు రుణమాఫీ, స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల అమలుతో సహా 3 కీలక డిమాండ్లపై ఏకాభిప్రాయం కుదరలేదు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అయితే కొన్ని అంశాలపై రాష్ట్రాలను సంప్రదించాల్సిన అవసరం ఉందని వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి అర్జున్ ముండా అన్నారు. గాజీపూర్, టిక్రీ, సింగు సహా కీలక సరిహద్దు పాయింట్లతో రైతులు నగరంలోకి ప్రవేశించకుండా భారీ బందోబస్తు చేపట్టారు. ట్రాక్టర్లు, ట్రాలీలు నగరంలోకి రాకుండా రోడ్లపై కాంక్రీట్ దిమ్మెలు, మేకులు వేశారు. ఢిల్లీ వ్యాప్తంగా బహిరంగ సభలపైన పోలీసులు నెల రోజుల పాటు నిషేధం విధించారు. సరిహద్దు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.